వివిధ ప్రాణుల వాట లేక మహావిద్యానుసంధాత దగ్గరనైనా బ్రహ్మ కొద్ది ముందుకెళ్ళినా బ్రహ్మదేవ ముందుకెళ్ళి ఇష్టములు ఇచ్చేదాన్ని కోరుకులు కరుణాకర నాకు మరణము లేకుండా వరము ప్రసాదం అది అసాధ్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు మరి ఏదేని వరము కోరుకును పరమేష్టి అయిన నా కోరిక విను అంబూల ఒంటరిగా కూర్చొని తనలో తానే పిచ్చివాడివనే నవ్వుకొచ్చుండు. అవును లీలావతి, జ్ఞాపకం ఉన్నదా? పసితనముల ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండినే గాని. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా? అవును, గర్భవతైన తల్లిని కన్నమూలతల శాఖాకి సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడిట్లుగా మరేస్తుంది. చివరకు అపరాధము నాదా? స్వామి, నేను చేసిన వాడిని నిందించడం న్యాయం కాదు. చిరంజీవి పసివాడు, అతని ఉద్ధరించు మార్గం ఆలోచించడం మంచిది. ఒక్కటే మార్గం, విద్యాభ్యాసం వల్లనే ఈతర బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉన్నది. చక్కని ఆలోచన. విద్యాభ్యాసములకు ఆశ్రమములకు పంపడం చాలు. నారదా చాలు, నీవెంతవరకు చేశాను నేను చాలు. ఇక నీకెందుకు ఆశ్రమం? నీవు దానవుల దీపం, దాని సార్వభౌములు, సకల శాస్త్ర పాలకులను నీటి కోవిలు ముల్లోకములను పరిపాలించాలి. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం. అలాగే తండ్రి, శ్రద్ధగా చదువుకునేటను. సంతోషం. మహామంత్రి గురుపుత్రుల గారు ఇదంతా శ్లాఘించకూడదు గాని నీ ప్రతిభ అమోఘం. బాలుడా, ఇంత కొద్ది కాలమా ఇన్ని శాస్త్రములు పఠించిన బాలుని ఇంతవరకు ఈ
వినయం, ఏమి విధేయత, ఇటువంటి శిష్యుడు ఒక్కడున్నా చాలు. ఎందుకు? మీరు ఉన్నారు భోజన ప్రియులు. ప్రహ్లాదుని పూజ అయినా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకు? అవును, ఎందుకు? ప్రహ్లాద జాగ్రత్త, ఆభరణాలు సర్దుకో. ఉంటాయి కదా. త్రిభువన సామ్రాజ్యాధిపత్యమా కన్నా పుత్రుడిగా ఆలింగనమే నాకు. గురుపుత్రులారా, వాళ్ళు బుద్ధిగా విద్యాభ్యాసము చేసినారా? ఏమని వర్ణింపగలము నీ తనయుని వినయశీలము? నవ్వులాటకైనా అబద్ధం ఆడు. కోపం అనేది ఎరుగునే ఎరుగుడు. ఏ గురుభక్తి ఎందురా? అబ్బో అబ్బో, వర్ణనాతీతము అయినను తినబోతూ రుచి అడుగైనా నీరే పరీక్షింపు పుత్రుడి విద్యాకు విషయం. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గడిపిరా? అవును తండ్రి, చదివించి వినను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. ఏది నాయ, నీవు చదివిన శాస్త్రములో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరిపు. శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతిలో పలందెళ్ళక, వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లముదీర్చి తారడవినుండుట మేలు నిశాచరాగ్రణీ. సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణుసేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరివృత్తికి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి. హరి దానవకుల వైరి మనకు పరమశత్రువు. వారి నామము చెరిపోకూడదు. దైవమును ఆరాధింపని వారి జన్మమే నిరర్థకం కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే. కానీ మన కులదైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధన. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతనే ఆరాధన. కానీ ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమే ఎవరు దహించుకొని పోవచ్చు. కుమార, వారు మనకు పరమశత్రువు ఉన్నాయా? వారి నామం మరిచిపో. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరణ వెరుగలమా? మందారమకరంద మాధుర్యమునదేలు మధుపందవాముని మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచ చనునే తరము
నీ పిల్లతండ్రి దుష్టుడని నీ అభిప్రాయం? దుష్టుడవునో కాదో గాని అదృష్టవంతుడు. హరిచేతిలో మరణం అందరికీ లభ్యమా? గురుపుత్ర, ఇదేనా నీవు నేర్పిన విద్య? పటుతర నీతి శాస్త్ర జయ పారగు చేసదను బాలుని వటుకొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితి కటకట బ్రాహ్మణ కృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. దానవేశ్వర, ఇందులో మా అపరాధం అణుమాత్రమైన లేదు. తమ హితులము పురోహితులము దానవంత శ్రేయోభిలాషులము నీకు ద్రోహం చేయదు. నీ పాదములాను ఈ బాలులకు విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు. గురువులు నేర్పని ఈ హరిభక్తిని ఎవరు బోధించినారు? హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి. నాయన ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టం లేని పని ఎలా చేయవలే? నీకెందుకు ఇంత పంతం? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నీవే చెనతగునా? హరిభక్తి లేని జీవి మృత ప్రాణుడు కదా. మరి ఏమి నీవు చేసినది? నీవు చెప్పిన చదువులేమి, నీవు పలికిన పలుకులేమి నాయన? అబ్బబ్బబ్బా, అది కాదు తండ్రి. ఈసారి నేను సరిగా విను. ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు? నీ తండ్రి, అవునా? అవును. అతన్ని మించిన వారు లేరు, అవునా? అవును. కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే చెప్పించవలసి. ఇది అను ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. మళ్ళీ అదే పోత పోయితున్నావు. ఎవడా నారాయణుడు? సకల జగత్ కళ్యాణకర్త. అతడే భగవంతుడు. కాదంటే ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్యా? అదిగో మాకే పాఠపడి చెప్పుతున్నావు. గురువు నీవా మేమా? మీరే. అవునా? అయితే మేము చెప్పినట్టు చెప్పు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, అలా కాదు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. పడుతాడు అపహాసం చేసిన మీ పీపుల్ కొక్కులు జాగ్రత్త. అదేంటి గురుగారు? పొట్టుకుంటే ప్రహ్లాదం కొట్టే? అతను రాజకుమారుడా? అతను కొడితే అతను తండ్రి గురువుగారి చర్మం ఒలిచేస్తారు. కాసేపు బయటపడండి. ప్రహ్లాద, మా ప్రాణాలు కాపాడవయ్యా. ఆ పాడు హరినామస్మరణ మానవయ్యా. గురువులు చెప్పవలసిన మాటలేనా ఇవి? హరిభక్తి లేనివాడు పశువు కన్నా హీయం కదా. అయితే ముల్లోకాధిపతి నీ తండ్రి, నీకు గురువులైన మేము ఈ దానలోకము అంత పశువులని నివన్నది. హరి గురుదోషణ పాపం కదా. పాపం పాపం అంటూనే గురువులకు పంగనామా పెడుతున్నావే. లేదు గురువర్య, నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి ధరించండి. సరే, ఇక నీకు మేము చెప్పేదే ఉంది. మా పిండాకుడు తమ్ముడు, నా గొడవలంతా కంపముగా ఉన్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చినాను. అధ్యయనం నా గొడవలు నీకంటే కప్పడపగా ఉన్నది. నేను వచ్చిందని పొలం హరిభజనతో మోక్షం పొందుట యుక్తము. హరినామం కంటే రుచైనది లేదు. హరి అంటే ఎవరు? నారాయణుడు. అతనికి 2 పేర్లా? రెండేమిటి? అతని కలంత కోటి నామం కలవు. ఎందుకు? ఒకటైతే వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని. అతని అమ్మ పేరేమిటి? అతనికి అమ్మ లేదు. మరి నాన్న లేడు. మరి ఎలా పుట్టాడు? అతనికి పుట్టికయ్యే లేదు. వాడెవడో విచిత్రమైన వాడే, చూడవలసిందే. అతని దేవుడు ఎక్కడుంటాడు? అతడు సర్వాంతర్యామి. అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేదట్లా? భక్తితో ధ్యానించుటే. అదెట్లా? నేను చెప్పినట్లు అనండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
నేను నమ్మినది వారికి చెప్పితిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఏలగలేదు. అసత్యముగాను వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనున్నది అసత్యము. మరి ఏది సత్యం? శ్రీహరి భగవంతుడు సర్వేశ్వరుడు అనున్నది సత్యము. ఆవేశపడకండి నాయన. నాన్నగారు నేల నొప్పించడం ఆయన చెప్పినట్లు వినకూడదా? అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా? తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలేనా ఇవి? నోరు మూయము. ఉత్తరవాత్సల్యం శాంతముగా ఎంత చెప్పిన నువ్వు వినుకున్నావు. ముల్లోకములు జయించిన నా మాటనే లెక్క చేయకున్నావు. ముల్లోకములను జయించినావు కానీ నీ లోపలనే ఉన్న శత్రువులను జయించలేకపోయినావు. ఎవరా శత్రువులు? కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యములను జయించనే లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించు నీ వేదాంతం. వేరటంత లేవు. ఎవరి బలము చూసుకుని నీకు ఈ ధైర్యం? అంజన బలము నాకెందుకు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడు అట్టి విపుడు బలము అసురేంద్ర. వీరి యాగడము శృతి మించి రాగమన పడుతున్నది. దండనాయక, వీడు సామధానం వల్ల దారికి రాడు. దండోపాయమే వీరికి తగిన శిక్ష. హరి భక్తి మానంత వరకు అన్నపానము లేకుండా చీకటిలో బంధించండి. స్వామి వలదు, అంత శిక్ష వలదు. పసివాడు బంధించండి. లీలావతి, నీకు తెలియదు. మొక్కగా వంగనిది ఏం రామయ్య వంగను. దండనాయక, నువ్వు కూడా మళ్ళీ అంతులేని అనురాగం శిక్షించి ఉండాలి. నేనే స్వయముగా శిక్షించాను. తండ్రిని చంపిన వారిని, తండ్రికి పరమశత్రువైన వారిని పూజించు పుత్రుడుండుట వైపరీత్యముగాక మరి ఏమున్నది. వీడు పుత్రుడు కాడు, తాను విధ్వంసం. వీళ్ళని వధించి తీరవాలి. ఇది ఏమి అవివేకం? ప్రహ్లాదుడు సామాన్య బాలుడు కాదు. ఏదో అజేయమైన దైవిక శక్తి అతన్ని కాపాడుతున్నది. అతనికి ముప్పు తలపెట్టినచో మనకే ఏదో కీడు మూడునని నా మనసు శంకించుతున్నది. స్వామి, నా ప్రార్థన ఆలకించండి. వీడు నీ పుత్రుడు కాడు. ఇక నీకు వీరి రుణము తీరిపోయాయి. ప్రహ్లాద, హరిభక్తి మానేదవా లేక విషము త్రాగినవా? నా బుందెలో ప్రాణం ఉండగా ఇది జరగడానికి వీల్లేదు. ముందు నన్ను వధించి ఆ తర్వాత నా బిడ్డను వధించండి. ఆ విషపత్ర నాకివ్వండి.
పరమేశ్వర ప్రసాదితం. దీంతో నీకు చావు తప్పదు. ఏమి నిన్ను చంపలేనా? చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిది గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించుమా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటుంది? ఆ శ్రీహరియే. ఒరే వాచాల, మహామహిమానుకుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. క్షీరవరానికి దత్తగా కోర కుర్మ
ఒకసారి రావాలి మేనేజర్ ఒకసారి రావాలి మేనేజర్ ఒకసారి రావాలి ఒక ఊహాతీతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయిన మీ అందరికీ కూడా మరొక్కసారి